పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మనకు సరికొత్త పాఠాన్ని విందాం. ఏమంటారు? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్. మరి ఈరోజు చక్కటి పాఠాన్ని నేర్చుకోబోయే ముందు కొన్ని విశేషాలను అడుగుతాను. మీకు తెలిసినటువంటి త్యాగం చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు, అవునా? ఆ మహానుభావులలో మీకు తెలిసిన వారి పేరు చెప్పండి. ఎస్, నిజంగానే మదర్ తెరెసా, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, అలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది త్యాగం చేసినటువంటి వారు ఎందరో ఉన్నారు. అసలు త్యాగం అంటే ఏంటి? ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి పనిని త్యాగం అంటారు. అలాంటి త్యాగమూర్తులలో ఉండేటువంటి ఒక శిబి చక్రవర్తి గురించినటువంటి ఒక సంఘటనను, ఒక సన్నివేశాన్ని మీకు ఈరోజు నేను తెలియచేయబోతున్నాను. అది త్యాగనిరతి. ఈ త్యాగనిరతి అనే పాఠాన్ని రచించినటువంటి కవి నన్నయ్య. నన్నయ్య మనము చూసినట్లయితే కవి ఆదికవిగా పేరు ప్రసిద్ధి చెందినటువంటి కవి. వాగన శాసనుడని కూడా చక్కటి బిరుదు కలదు. ఈ నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా మనం చెప్పుకుంటుంటాం. ఈయన రచించినటువంటి రచనా శైలి విధానము అద్భుతంగా ఉంటుంది. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి సూక్తి నిధిత్వం, అలాగే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వంతో ప్రత్యేకమైనటువంటి రచనా శైలి విధానంలో ఉంటుంది. నన్నయ్య 11వ శతాబ్దికి చెందినటువంటి కవి. ఈ నన్నయ్య గురించి చూసినట్లయితే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. అందులో ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పాఠం త్యాగనిరతి. ముందుగా దదీచి గురించినటువంటి త్యాగం ఏంటో, ఆ తపస్యాలి చేసినటువంటి ఆ యొక్క దానం ఏంటో మనం అందరం తెలుసుకుందాం. దదీచి అనేటువంటి అతను ఇందాక చెప్పుకున్నట్లుగా మహాతపస్యాలి. అతను ఎవరో కాదు, చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడంట రాక్షసులు దేవతలను చాలా కష్టపెట్టేవారంట. ఆ కష్టాలకి భరించలేక కొంతమంది దేవతలు దదీచి దగ్గరికి వచ్చి, అయ్యా మహర్షి, మమ్మల్ని ఎలాగైనా సరే ఈ ఆపద నుండి, ఈ రాక్షసుల బాధ నుంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడమని శరణు వేడారంట. అప్పుడు సరే అని దదీచి ఒక చక్కటి మాట చెప్పారు. దదీచి మహాతపస్యాలి. ఇతను ఎవరో కాదు, చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటూ ఉండగా వాటిని దాచిపెట్టమని ఈ దేవతలందరూ వెళ్ళి దదీచికి ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే దేవతలు రాకపోయేసరికి ఈ దదీచి, ఆ మహర్షి ఏం చేశాడంటే ఆ అస్త్రాలను నీరుగా మార్చి తాను తాగాడంట. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవతలు మా అస్త్రాలను మాకివ్వమని దదీచి మహర్షిని అడగగా, అయ్యో మీరు ఇన్ని సంవత్సరాలైనా సరే రాకపోయేసరికి ఆ అస్త్రాలను నేను నీరుగా మార్చి తాగాను. ఇప్పుడు నాకు నరాల్లో ఆ అస్త్రాలు నిండిపోయి ఉంది. కాబట్టి మీ అస్త్రాలను మీకు ఇవ్వాలి అంటే నన్ను కనుక దహించినట్లయితే, అగ్నిలో దహించినట్లయితే ఆ ఉన్నటువంటి ఆ అస్థికలను తీసుకోమని దేవతలకు చెప్పాడంట. ఆ విధంగా దదీచి ఎముకల నుండి ఏర్పడినటువంటి ఆయుధమే ఇంద్రుని యొక్క వజ్రాయుధం అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ విధంగా దదీచి తన యొక్క శరీరాన్ని దహించుకొని దేవతల కోసం వారి వారి అస్త్రాలను ఇవ్వడానికి త్యాగం చేసినటువంటి మహాతపస్యాలి. కాబట్టి ఇందులో మనం గమనించినట్లయితే ఈ త్యాగనిరతిలో నన్నయ్య ఒక మంచి త్యాగమూర్తి అయినటువంటి శిబి చక్రవర్తి గురించి తెలియచేయబోతున్నాడు. శిబి చక్రవర్తి పూర్వకాలంలో
భృగుతుంగ పర్వతం దగ్గర యజ్ఞం చేస్తూ ఉన్నాడంట. ఇది ఒక మంచి కథ. అప్పుడు ఈ శిబి చక్రవర్తి దాతల్లో గొప్పవాడైనటువంటి ఈ శిబి చక్రవర్తిని ఎలాగైనా సరే పరీక్షించాలని అగ్నిదేవుడు ఇంద్రదేవుడు కోరుకుంటారంట. సరే అని అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించడానికి వారు అగ్ని పావురంగాను మారాడు. అలాగే ఇంద్రదేవుడు డేగ రూపాన్ని ధరించి వారిద్దరూ అతని యొక్క దగ్గరికి వెళ్ళారంట. శిబి చక్రవర్తి ముందుగానే పర్వతం మీద యజ్ఞం చేస్తున్నాడంట. అయ్యా శిబి చక్రవర్తి అని అతన్ని పరీక్షించడానికి ఏం చేస్తున్నారంటే, డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న సందర్భంలో అతని వద్దకు వచ్చి శరణ్ కోరిందంట. అప్పుడు శిబి చక్రవర్తి ఏ విధంగా ఆ పావురాన్ని కాపాడాడో, తను చేసినటువంటి ఆ త్యాగం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ యొక్క పాఠం అంతా కూడా నన్నయ్య ఈ ఇతిహాస ప్రక్రియ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠం ఇతిహాస అనే ప్రక్రియకు చెందింది. అసలు ఇతిహాసం అంటే ఏంటి? ఇది ఇట్లా ఉంది అంటే పురాణాలలో ఇతిహాసం అనగా ఎథిక్స్, మోరల్ వాల్యూస్ తెలియజేసేటువంటి పురాణాలు, అది భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు. అయితే ఇతిహాసాలలో మనకు కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇందులో నన్నయ్య అనే కవి, ఆది కవి ప్రస్తుత పాఠాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోబడినటువంటి పాఠమే ఈ త్యాగనిరతి. ఈ త్యాగనిరతిలో నన్నయ్య గురించి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా తను తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది. అంటే ఇక్కడ తన యొక్క నన్నయ్య ఈ యొక్క పర్వాలు అనేవి 18 పర్వాలు ఉంటాయి. అందులో నన్నయ్య ఏం చేశాడంటే మహాభారతంలోని ఈ 18 పర్వాలలో ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగభాగం శారదారాత్రుల వరకు రాశాడు. మిగతాది తిక్కన, ఎర్రన అనేటువంటి కవులు పూర్తి చేశారు. అయితే ఈ ముగ్గురిని నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురి కవులను కూడా మనము కవిత్రయులు అని అంటారు. ముగ్గురున్నారు కాబట్టి ఇందులో ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా చక్కగా సంస్కృతంలో రాశారని ఇందాక అనుకున్నాం. ఇంకా ముఖ్య విషయాలు తీసుకున్నట్లయితే ఇతను రాజరాజ నరేంద్రన ఆస్థాన కవిగా అని మనం ముందుగానే అనుకున్నాం కదా. కాబట్టి నన్నయ్య ప్రస్తుతం ఈ పాఠాన్ని ఇతిహాస ప్రక్రియ నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో మొదటిది ప్రవేశిక మనం గమనించినట్లయితే మన ప్రాచీన సాహిత్యంలో ఎన్నో నైతిక విలువలు ఉన్నాయి. అది ఇందాక చెప్పినట్లుగా భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, భాగవతం కావచ్చు, అనేక రకాలైనటువంటి ఉత్తమ రాజుల యొక్క కథలను మనం వింటూ ఉంటాం. అందులో శిబి చక్రవర్తి యొక్క త్యాగగుణం ఎంత చక్కగా నిలుస్తాడంటే చరిత్రలో ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోనటువంటి మహారాజు ఒక త్యాగమూర్తి శిబి చక్రవర్తి. అతన్ని ఈ యొక్క ఇందాక చెప్పినట్టుగా పావురాన్ని రక్షించడానికి డేగ నుండి ఆ పావురము డేగ మధ్యలో జరిగినటువంటి ఆ పావురాన్ని రక్షించడానికి శిబి చక్రవర్తి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏ విధంగా కాపాడాడో మనము పద్య రూపంలో మనం తెలుసుకుందాం. నిన్ను సత్యధర్ములుగా విందు, నిన్ను సత్యధర్మ నిర్మలుగా విందు, అట్టి నీకు బాడి అయ్యా ఇప్పుడతి బుభుక్షితుండై ఉన్న నాకు ఆహారం విఘ్ను ఇట్టు ఆచరింప. దీని అర్థం ఏంటంటే, ఓ శిబి చక్రవర్తి, ఈ పావురము గురించి నీవు కాపాడుతున్నావే, నీ గురించి సత్యధర్ములవని నేను గొప్పగా విన్నాను. ఇప్పుడు అది నాకు ఆహారం. ఇప్పుడు నేను ఆకలిగా ఉన్నాను. నేను ఆహారంతో ఉన్నటువంటి నాకు ఇలా విఘ్నం కలిగించడం మీకు తగునా అని
డేగ శిబి చక్రవర్తిని ప్రశ్నించింది. ఇంకా ఏమంటుందంటే, సర్వభూతంబులు ఆహారంబున జీవించి వర్ధిల్లు, ఇది నాకు భక్షంబు కాలినాడు, బుభుక్ష ఆవేదనం చేసి ప్రాణవియోగంబగు, అట్లైన నా పుత్రులు భార్యయు జీవింపనేర, ఒక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు. ఇక్కడ ఏమంటున్నాడు, సర్వభూతములు ఏవైనా సరే, ఈ ప్రపంచంలో మొత్తము ఏ ప్రాణి అయినా సరే జీవించాలంటే ఆహారంతోనే కదా. మరి అలాంటి ఆహారం తిని బ్రతికేటువంటి నాకు, ఇప్పుడు ఆకలిగా ఉన్నటువంటి నాకు ఈ పావురము ఎంతో నాకు ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి ఒకవేళ నీవు ఆ పావురాన్ని కాపాడుకున్నట్లయితే, నేను ఆహారం లేకపోతే ఇప్పుడు నా పుత్రులు, నేను ఆహారాన్ని నా పుత్రులకు నా భార్యకు కూడా ఇవ్వాలి. వాళ్ళని నేను ఎలా కాపాడుకోవాలి? నీవు ఈ ఒక్క కపోతంబు ఈ పావురాన్ని రక్షించి నా భార్య నా పుత్రులకి హాని చేయడము మీకు తగునా? ఇది ధర్మం తెలిసినటువంటి వాడు ఎవరైనా సరే ఇది ధర్మానికి వ్యతిరేకమే కదా, ఆ పావురాన్ని నాకు ఆహారంగా ఇవ్వు అని ఈ యొక్క డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రదేవుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఇంకా కొన్ని విశేషాలను చెప్తున్నాడు. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మమునైన, ధర్మముగా మది తలపరు ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్. ఏమంటున్నాడు? ధర్మజ్ఞులైన పురుషులు ఎవరైనా సరే, ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మానికి ఎవరైనా బాధ చేస్తారా? ఎవ్వరు చెయ్యరు. కాబట్టి నీవు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఆ పావురాన్ని నాకు ఆహారంగా ఇవ్వయ్యా ఓ శిబి చక్రవర్తి అని అన్నాడు. అంతేకాదు, ఈ కపోతంబు నాకు వేద విహితంబైన ఆహారంబు శేన్య కపోతాను కాదయంతి అను వేదవచనంబు గలదు, కావున దీని నాకు ఆహారంబుగా ఇమ్మనిన దానికి శిబి ఇట్లనియే. ఇదిగో ఓ శిబి చక్రవర్తి, ఈ ఒక్క కపోతాన్ని నువ్వు కాపాడి ఈ యొక్క వేదాలతో అక్కడ ఉంది ఏమని, ఈ యొక్క డేగలకి శేన్యం కపోతం అనేటువంటి డేగలకి ఈ పావురాలు అనేవి ఆహారంగా ఉంటాయి. ఏ జీవి కూడా తనంతట తాను జీవించడానికి ఇతరుల మీద ఆధారపడవలసిందే. కాబట్టి నన్ను ఇప్పుడు నాకు ఆహారంగా ఉన్నటువంటి పావురాన్ని నాకు ఇవ్వు. అది వేదాలలో కూడా ఉంది, ఒక వచనం కూడా ఉంది, ఒక వాక్యం కూడా ఉంది, డేగలు పావురాలను తింటాయని. కాబట్టి నా మాట విని ఓ శిబి చక్రవర్తి నాకు ఆ పావురాన్ని ఆహారంగా ఇవ్వమని ప్రాధేయపడింది. అప్పుడు ఈ యొక్క శిబి చక్రవర్తి ఏమంటున్నాడో తెలుసా? ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను, ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించే, ఆశ్రితి నెట్టి అధముడైన విడువడినను నేనెట్లు విడుతు దీన్ని, ఆశ్రిత త్యాగమది ధర్మమగునే చెబుమా. ఇది ప్రాణభయంతో నా దగ్గరికి వచ్చి నన్ను శరణు కోరింది. ఎవరైనా సరే నన్ను కాపాడండి, నాకు ఈ యొక్క సహాయం చేయండి అని ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే సహాయం చేయకుండా ఉంటుందా? ఎంత అధముడైనా సరే, అధముడు అనగా ఇక్కడ ఎంత లేనటువంటి వాడైనా సరే తప్పకుండా వచ్చినటువంటి ఆశ్రితుని వారి యొక్క సహాయము చేయిస్తారు కదా. చెప్పు, నువ్వే చెప్పు, అది ఎట్లా త్యాగము ధర్మము అన్నీ నీకు తెలుసు కదా అని శిబి చక్రవర్తి నీవే చెప్పు అని చెప్పి శిబి చక్రవర్తి డేగకి సమాధానం ఇచ్చాడు. అప్పుడు
నీవు పక్షివయ్యును ధర్మమెరంగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మం ఉండేది. నీ ఆకలి తీననగా నీ ఎంట ఉపశమించదే, నీ యత్నము బాహరార్థము లేని ఇప్పుడీ వనంబున మృగ మైష వరాహ ఖగమాంసంబులు దీనికంటే మిక్కిలి పెట్టేదా. ఈ కపోతంబు వలని ఆగ్రహము బుడుగుము, దీని నేనిట్లు విడువవనిన సైన్యము ఇలా ఇట్లనియే. ఏమంటున్నది? అరే నువ్వు చక్కగా పక్షివైనా సరే ధర్మంగా మాట్లాడావు, అయినా సరే ఇక్కడ ఈ ఒక్క పావురమే నీవు ఆహారంగా కావాలనుకుంటే ఈ వనంలో ఎన్ని లేవు, మృగాలున్నాయి ఈ వనంలో, ఈ అడవిలో, ఈ అరణ్యంలో మృగాలున్నాయి, జంతువులున్నాయి, పందులున్నాయి. ఇంకా ఈ పావురము చిన్న పక్షి, కానీ ఇంకా మిగతా జంతువుల ఆహారము నీకు సరిపోయేంత ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క కపోతంబు, ఈ పావురం, కపోతం అంటే పావురం, ఈ ఒక్క కపోతాన్ని నువ్వు తినకుండా మిగతా జంతువులని వేటాడుకోండి అని చెప్పి ఈ యొక్క శిబి చక్రవర్తి ఆ యొక్క ఇంద్రదేవుడికి ఇట్లన్నాడు, నాకు విహిత భక్షణంబిది ఈ పక్షి భూనిన కావనీకు బుద్ధి ఏని అవనినాద దీని ఎంత ఈ మాంసంబు తూచి నాకు పెట్టు తొలగకిప్పుడు. ఇదిగో నీవు ఒకవేళ పావురాన్ని రక్షించాలి అనుకుంటే దానికి సరిపడేటువంటి సమానమైనటువంటి మాంసాన్ని నువ్వు నాకు తూచి పెట్టగలుగుతావా? అది నాకు చాలు, ఆ పావురం ఎంత బరువు ఉంటే అంత ఇవ్వు అని ఆ డేగా శిబి చక్రవర్తిని అడిగింది. అప్పుడు ఏమంటున్నాడు శిబి చక్రవర్తి, అనిన అనుగ్రహించితి మహావిహగోత్తమ అంచు సంత సంబున శిబి తత్క్షణంబు అసిపుత్రిక ఆత్మ శరీర కర్తనంబనగుడు సేచి చేసి తన అంగంబునగల మాంసమెల్లబెట్టినన్ కపోత భాగమ కడిందిగడిందుచు ఉండెనత్తులన్. ఏమంటున్నాడు తెలుసా? అరే ఎంత అనుగ్రహించావు, పక్షుల అన్నింటిలో గొప్పదా అనేటువంటి ఓ పక్షిరాజా అని సంతోషంతో శిబి చక్రవర్తి తత్క్షణంబు వెంటనే అసిపుత్రిక చిన్న కత్తి తీసుకొని తన యొక్క తొడ భాగంలో ఉండేటువంటి, తన అంగంలో కలిగినటువంటి తొడ భాగంలో ఆ మాంసాన్ని కత్తితో కోసి అంట ఏం చేశాడు, కపోత భాగమ కడిందిగడిందుచు ఉండే తులన్. ఇక్కడ తుల అంటే త్రాసు, ఆ త్రాసులో అంట పావురం ఒకవైపు, ఈ శిబి చక్రవర్తి తన మాంసం కోసినటువంటి ఆ మాంసాన్ని కూడా తక్కెడలో పెట్టాడంట. అప్పుడు ఏం జరిగింది, దానికి అచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురురగా దానతుల ఎక్కినంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసన దహన్. అప్పుడు ఇంకా శిబి చక్రవర్తి తన మాంసాన్ని ఎంత వేసి ఆ త్రాసులో వేసినప్పటికీ సరితూగలేదు. ఇంకా ఆశ్చర్యపడుతున్నటువంటి శిబి చక్రవర్తి ఏం చేశాడో చూద్దాం. సైన్య కపోతం దానికి అచ్చరివు ధరణీనాథుడు ఏం చేశాడు, తానే వెళ్ళి ఇలా అయితే ఇంకా కుదరదు అని చెప్పి ఆ తక్కెడలో శిబి చక్రవర్తి వచ్చి కూర్చున్నాడంట. వెంటనే ఆశ్చర్యపోయినటువంటి ఆ డేగా సైన్య కపోత రూపంబులు విడిచి నిజ రూపంబులు చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబులు అనన్య సాధారణంబులు కావున నీ కీర్తి నిత్యంబు శబ్ద బ్రహ్మంబు కలయంత కాలంబు వర్ధిల్లుచుండమని శిబి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిరి. ఆ విధంగా
శిబి చక్రవర్తి చేసినటువంటి త్యాగానికి ఈ డేగా అలాగే పావురం వారి వారి రూపాలను ధరించి శిబి చక్రవర్తి తన యొక్క వంశం వర్ధిల్లు కాక అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారంట. ఆ విధంగా త్యాగం నిరతి అనేటువంటి ఆ శీర్షికకు నన్నయ్య ఎంతో అత్యద్భుతంగా చక్కటి ఇతిహాసంలో ఉండేటువంటి కథను మనము తెలుసుకున్నాం. కాబట్టి త్యాగం అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి త్యాగం మనమందరం అలవర్చుకోవాలనేది మన ఉద్దేశం. మరి మీరందరూ కూడా అలాగే చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.